హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో మీకు చాలా సింపుల్గా చూపిస్తాను. ఈ విధంగా సాంబార్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం వల్ల హెల్తీ కూడా, పప్పు వెజిటేబుల్స్ అన్నీ. సో మనం సాటర్డే నాన్ వెజ్ తిన్నాం మా ఇంట్లో. సో మేము సాంబార్ చేసుకున్నాము, మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను. ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ పప్పు మునిగే వరకు వేసుకొని 1 ఇంచు వాటర్ వేసుకోండి, అవి సరిపోతాయి పప్పు ఉడకడానికి. మరీ ఎక్కువ వేసినప్పుడు విజిల్ వస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. 1 ఇంచుకు కూడా కొంచెం తక్కువే వేసుకోండి. వాటర్ అన్నీ పెట్టుకొని విజిల్ పెట్టేసుకోండి. విజిల్ పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 4 to 5 విజిల్స్ వచ్చేసాక చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసేయండి కుక్కర్ గిన్నె. తర్వాత నేను చింతపండు తీసుకున్నాను పులుసులోకి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల మనకి పులుసు త్వరగా వచ్చేస్తుంది. చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత సాంబార్ పొడి కోసం మనం ఎండుమిర్చి అవి తీసుకోవాలి. సాంబార్ ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడితో చేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ప్యాకెట్ పొడుల కన్నా. వీటి కోసం నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ధనియాలు, మెంతులు, ఆవాలు, 4 మిరియాల గింజలు, ఇంగువ వేసుకున్నాను. జీలకర్ర కొంచెం వేసుకొని తర్వాత దీంట్లోనే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోండి. ఒక 1.5 స్పూన్ అలా ఉంటుంది. వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి బాండట్లో ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వీటిల్ని ఫ్రై చేసుకోవడంలోనే ఉంది సాంబార్ టేస్ట్ అంతా. మరీ ఎక్కువగా వేగిపోతే చేదొచ్చేస్తుంది. అలాగని అసలు వేగకపోతే సాంబార్ టేస్టే ఉండదు అసలు. సో కరెక్ట్గా చూసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో సరిపోతాయి. చూడండి నేను చూపించినట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే స్టవ్ ఆపేసుకోండి. సో ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా వేగుతాయి. తర్వాత వీటిని బాగా చల్లార్చుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. మెత్తగా అంటే కొంచెం నేను ఇక్కడ చూపించాను కదా, అలా బరకగా ఉన్నా సరిపోతుంది. సో ఈ పొడి మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోండి. పొడి రెడీ అయిపోయింది కదా. తర్వాత వెజిటేబుల్స్ మనం అన్నీ కట్ చేసుకుందాం. కూరగాయల్ని మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. నేనైతే ఇప్పుడైతే బెండకాయలు, క్యారెట్, మునక్కాయ, దోసకాయ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా వంకాయ, ముల్లంగా ఉంటే కూడా వేసుకోండి. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా మధ్యలోకి చీల్చి కట్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక పెద్ద మునక్కాయ తీసుకున్నాను. మునక్కాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మునక్కాయలు కట్ చేసేసుకున్నాక తర్వాత బెండకాయలు నేను ఒక 2 తీసుకున్నాను పెద్దవి. తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసుకోండి. బెండకాయలు వేయడం వల్ల జిగురు అంటారు, కానీ కొంచెం బెండకాయలు వేసుకుంటే కూడా సాంబార్లో టేస్టీగానే ఉంటుంది. మీకు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. తర్వాత నేను ఒక చిన్న సైజ్ టమాటాలు ఒక 3 తీసుకున్నాను, చిన్నవి ఇవి. సో ఆ టమాటాలను కూడా నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో క్యారెట్ వేస్తున్నాను నేను. క్యారెట్ 2 పెద్దవి తీసుకున్నాను, అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది. మీకు క్యారెట్ ఇష్టపడే వాళ్ళు 2 వేసుకొని, క్యారెట్ అంత ఇష్టం లేని వాళ్ళు 1 వేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెండింటిని నీట్గా క్లీన్ చేసుకొని పైన చెక్క అంతా తీసేసుకుంటే మనకి బాగుంటుంది. మట్టి అవి ఏం లేకుండా నీట్గా ఉంటాయి. వీటిని నేను రౌండ్గా కట్ చేసుకున్నా. అలా కాకుండా మీరు వేరే అంటే డైమండ్ షేప్స్లో కానీ అట్లా వేరే షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా తీసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. క్యారెట్ కట్ చేసేసుకున్నాక తర్వాత దోసకాయ మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను చిన్నకాయ ఒకటి తీసుకున్నాను. మేము చేసే సాంబార్కి ఈ దోసకాయ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ చేసుకునే వాళ్ళు దోసకాయ ఇంకొంచెం పెద్దది తీసుకోండి. దోసకాయను కూడా నీట్గా పైనంతా తొక్కంతా తీసేసుకొని లోపల గింజలంతా నీట్గా క్లీన్ చేసేసుకోండి. గింజలు వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు. గింజలంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయ వేసుకోండి. అంతే, వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి.
నేనైతే అదిగో చూడండి, నేనైతే క్యారెట్, దోసకాయ, టొమాటో, బెండకాయలు, మునక్కాయ, టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసుకొని సాంబార్ కోసం ఉడకబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని దాంట్లోనే ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ సరిపోతుంది దీంట్లో ఈ క్వాంటిటీకి. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసేసుకున్నాక తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకోండి. ఉప్పు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు వేసేసుకుంటే ఉడికిపోతాయి. వెజిటేబుల్స్ అన్నిటికీ ఉప్పు బాగా పడతాయి. సో మీరు టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం వేసుకున్నాను. నేను తర్వాత లాస్ట్లో మళ్ళీ యాడ్ చేశాను కొంచెము, నాకు సరిపోలేదు. సో ఇంకొంచెం ఉప్పు వేసుకోండి మీరు. ఇది ఒక 2 స్పూన్స్ ఉంటుంది ఉప్పు. తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను చింతపండు పులుసు తీసి పెట్టేసుకున్నాను. అవి ఉడికిచ్చేసుకోవాలి గ్యాస్ మీద పెట్టేసుకొని. ఈలోపు చింతపండు పులుసు రెడీ తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఒక 5 విజిల్స్ పెట్టాను నేను. తర్వాత పప్పు గుత్తి తీసుకొని పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. పప్పుని మెత్తగా ఎనిపేసుకుంటే మనకి సాంబార్లో పప్పులేం కనిపించకుండా చిక్కగా ఉంటుంది సాంబారు. మీరు అలా కాకుండా పప్పు ఇంకొంచెం ఉడకాలనుకునే వాళ్ళు మిక్సీకి వేసేసుకోండి. ఈ స్టేజ్లో చల్లార్చి మెత్తగా మిక్సీకి వేసుకుంటే ఇంకా సాంబార్ చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో నాకు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేనేం మిక్సీకి వేసుకోవట్లేదు. ఇలా నేను చూపించినట్టు మెత్తగా ఎనుపుకోండి. తర్వాత వెజిటేబుల్స్ ఉడికిపోతాయి. పప్పు ఎనిపేలోపు వెజిటేబుల్స్ అన్నీ, కూరగాయలన్నీ ఉడికిపోయి ఉంటాయి. తర్వాత దీంట్లో చింతపండు పులుసు మనం తీసుకున్నాం కదా, అది వేసేసుకొని తర్వాత దాంట్లోనే సాంబార్ పొడి యాడ్ చేసేసుకోండి. సాంబార్ పొడి యాడ్ చేసుకొని బాగా మరగనిచ్చాలి. చింతపండు బాగా ఉడకాలి పులుసు కూరగాయలతో కలిపి. ఈ పొడిని, చింతపండు పులుసునంతా నీట్గా కలిపెట్టేసుకొని ఒక 5 to 10 minutes బాగా మరిగించండి. ఈ పులుసు ఎంత మరిగితే కూరగాయలు వాటికి అన్నిటికీ బాగా పట్టి సాంబార్ మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇది బాగా మరిగించుకోవాలి. ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకొని మంచిగా ఉడికిచ్చేసుకోండి. నాకు ఒక 10 minutesకి మంచిగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లా చిన్నగా తెరిలేటప్పుడు ఒకసారి కలిపెట్టుకోండి. బాగా కలిపెట్టేసుకున్నాక మళ్ళీ ఒక 5 minutes వదిలేసేయండి బాగా తెరిలే వరకు. సో ఎంత బాగా తెరిలితే అంత మంచిది. తర్వాత బాగా తెరిలిపోయాక దాంట్లోనే మనం ఎనుపుకున్నాం కదా పప్పు, ఆ పప్పు దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దాంట్లో ఇంకో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా దీంట్లో పప్పు వాటర్ అంతా ఈ కూరగాయల్లో వేసేసుకోండి. దీంట్లో వేసి బాగా ఉడికించాలి. పప్పు, కూరగాయలు అన్నీ మంచిగా ఉడకాలి. లైట్గా తెరిలే వరకు ఉంచుకొని బాగా తెల్లించాలి. తర్వాత దీనికి మనం తిరుగుమాత పెట్టుకోవాలి. ప్రతి కూరకి మనం తిరుగుమాత పెట్టుకుంటాము. అలాగే సాంబార్కి కూడా కొందరు ముందే కూరగాయలు ఉడికించుకుంటారు కదా, అప్పుడే తిరుగుమాత పెట్టేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే లాస్ట్లో మనం సపరేట్గా తిరుగుమాత పెట్టుకొని దీంట్లో పులుసులు అన్న వేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం పప్పు అంతా కలిపెట్టేసుకొని బాగా మరిగించాలి. ఈలోపు తిరగమాత కోసం ఒక గిన్నె పెట్టుకొని తర్వాత ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక దాంట్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర అవి కూడా వేగిపోయాక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వాటిని వేసుకొని ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ వేయిస్తే మాడిపోతాయి. అలా కాకుండా లైట్గా వేయించుకోండి. ఆయిల్ బాగా వేగిపోయాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని చిటపటమన్నాక ఆ కరివేపాకు ఆ తిరుగుమాత మొత్తాన్ని మనం ఇప్పుడు ఉడుకుతున్న సాంబార్లో వేసేసుకొని ఒక 5 minutes మరిగిస్తే సరిపోతుంది. 5 minutes మరిగించి ఆపేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఆ సాంబార్ పొడి కానీ అంత టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దీంట్లో వడియాలు కానీ అప్పడాలు కానీ ఏమన్నా నంచుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.